తులారాశి వారికి సెప్టెంబర్ నెల చాలా ఆర్థిక స్థితిలో మెరుగుదల కనిపిస్తోంది, బాగా ఉంది. వృత్తిలో ఆకర్షణీయవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే వీళ్ళు నేత్ర సంబంధమైన ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడాలి. అంతేకాకుండా కళత్ర వివాదములు వచ్చే సూచనలు ఉన్నాయి. అధికార మైత్రితో వృత్తిలో సహాయకర వాతావరణాన్ని సృష్టించటం అనేటువంటిది నేర్చుకోవాలి. అందరితోనూ చక్కగా మాట్లాడి అధికారుల మన్ననను పొందాలి. లైఫ్ కావాలి కానీ నైఫ్ కాకూడదండి ఎవరికి. అందుకని స్త్రీ హృదయం నవనీతం, గట్టిపడిందా దాని ముందు వజ్రం కూడా పనికిరాదు అన్నారు. అందుచేత స్త్రీ చెప్పినట్టుగా వింటే మన సొమ్మేం పోయింది చెప్పండి. అలాగే డార్లింగ్ అంటే సరిపోలే. అలా అంటూ జీవితాన్ని చక్కగా హాయిగా ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయాలి తప్ప లేనిపోని చిన్ని విషయాలకి ఉలవలు పొలవలుగా తగాదాలు ఆడుకున్నట్టయితే అది పిల్లల హృదయాలలో కూడా కార్చిచ్చులా ప్రవేశిస్తుంది. అందుకని పిల్లల భవిష్యత్తుకు రాచబాట, మీ కలలు వికసించే పూల తోట కావాలంటే మీ దంపతులు ఎప్పుడు ఆనందంగా సౌఖ్యంగా ఉండాలి. పిల్లల విషయంలో శ్రద్ధ వహించాలి అంటోంది శాస్త్రం. మరి ఈ విషయాన్ని గ్రహించి తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అందరికీ వర్తించేటువంటి విషయాలు, కేవలం ఒక రాశిని బట్టి కాదు. ఎప్పుడూ కూడాను స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకొని ప్రవర్తించేటువంటి మగవాడే మగవాడు. అది అర్థం చేసుకోకుండా ఏదో చెబుతూ ఉంటారు, సముద్రం లోతు కన్నా ఎక్కువ లోతు అండి ఆ స్త్రీల హృదయం అంటాడు. అవన్నీ సుత్తే ఏం లేదు. హాయిగా స్త్రీ హృదయం చాలా నవనీతం. ఆమె హృదయాన్ని అర్థం చేసుకొని చక్కగా ఆనందంగా మాట్లాడితే ఆమె కూడా మనకు కావాల్సినటువంటి ఇది ఏర్పాటు చేసి చక్కటి యోగాన్ని కలిగింపజేస్తుంది. అర్ధనారీశ్వర తత్వం అలవాటు చేసుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు. అందుకే శివపార్వతుల యొక్క కుటుంబాన్ని ప్రతినిత్యం మనమంతా చదువుకోవాలి, నేర్చుకోవాలి, ప్రతిరోజు దండం పెట్టుకోవాలి. శివపార్వతుల కుటుంబాన్ని మించిన కుటుంబం ఎక్కడుంది ప్రపంచంలో చెప్పండి. అంత విశేషకరమైన కుటుంబం అది. అందుకని ఆ పార్వతీ పరమేశ్వర్లకు శివ కుటుంబానికి నమస్కారం చేసుకుందాం ప్రతినిత్యం. వృశ్చిక రాశి